శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు బారిస్టర్ పార్వతీశం 27వ భాగం 13/2/25 పార్ట్ 3 3వ భాగంలో 5వ అధ్యాయం. బారిస్టర్ పార్వతీశం బారిస్టర్ చదివి ఇండియా వచ్చి తన మొగల్తూరు రాగానే ఊళ్ళో వాళ్ళంతా వచ్చి అడగటం, అనేక సందేహాలు అడగటం, చిలిపిగా అడగటం, వాటికి ఆయన కూడా చిలిపిగా సమాధానాలు చెప్పడం నిన్న చూసుకున్నాను. నేను లోపలికి వెళ్ళి మా నాన్న ఇంకా దేవతార్చన ముగించలేదని తెలుసుకొని కాసేపు వాకిట్లోనే విశ్రమించి ఈ సన్మానాలేమిటి, ఈ సభలేమిటి, ఈ సందర్భాలు ఏమిటి అనుకుంటూ ఏ అనుభవం లేని నేను ఏం ఉపన్యాసం ఇవ్వనా, ఏం మాట్లాడినా అని అనుకుంటూ అసలు దాని భావమేమిటో అని నేనొక్కసారి విదేశీయానం చేసి వచ్చినంత మాత్రాన నాకు ఘనత ఎందుకు, నాకు గౌరవం ఎందుకు అని ఆలోచిస్తూ ఒక అరగంట కూర్చునేసరికి దేవతార్చన ముగింపుగా గంట లోపల నుంచి వినబడి ఇంకొక 2 నిమిషాలు మా అమ్మ వచ్చి ఇదేనాయన కాళ్ళు కడుక్కో భోజనం చేద్దు కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే భోజనానికి ఉంటే వాళ్ళను కూడా కాళ్ళు కడుక్కోమని నీళ్లు అవి ఇవ్వు అని లోపలికి వచ్చేవాళ్ళు ఎవరూ లేరమ్మా, అంతా వెళ్ళిపోయారు, పై విస్తళ్ళు ఏమీ వేయక్కల అని నేను మూతి దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కొని పట్టుబట్టగట్టి బుద్ధిమంతుల్లాగా భోజనానికి తయారు. ప్రతి పూట భోజనాలు అయ్యేవి. నేను వచ్చినప్పటి నుంచి అక్కడ నువ్వు ఏం చదివావు, ఏం పాస్ అయ్యావు, లేకపోతే అక్కడ తప్పావా, అక్కడ సంగతి సందర్భాలేమిటి, నీ భోజనాధికాలు ఎలా ఉన్నాయి, అక్కడ జీవిత విశేషాలేమిటి, విశేష విధానాలేమిటి అని ఒక్క మాట నన్ను ఎవడు అడగల మా ఇంట్లో. అది ఆయన అడుగుతాడని ఎన్నో చెబుదామని ఎంతో ఉత్సాహపడేవాడు. ఒక్క మాట కూడా ఆ ప్రశంసే ఎత్తకపోయేసరికి నాకెంతో ఆశాభంగం కలిగినట్లయింది. ఎందుకో తెలియదు, ఆలోచిస్తే ఆయన అడక్కపోవడం మంచిదే అనిపించింది. అక్కడ నీ చేసిన పనులన్నీ కొన్ని కానీ విని ఉంటే ఈ అప్రాచ్యపు చర్యలు ఆయన మన్నించలేకపోయేవాడు అనుకుంటా. వాటికి తగ్గ ప్రాయశ్చిత్తమే లేదని కూడా నేను అందుకనే ఏం తెలుసుకోపోవటమే మంచిదని ఉభయతారకమని నిర్ణయించుకున్నారు కాబోలు. ఈ ఆలోచన కలగటంతో ఆయన మీద ఎప్పుడూ ఉంటున్న గౌరవం కంటే 1000 రెట్లు ఎక్కువ. భోజనాలు ముగించుకొని వాకిట్లోకి వచ్చి మా నాన్న భగవద్గీత చేత్తోబుచ్చుకొని అలవాటు ప్రకారం కొంతసేపు పారాయణ చేసి విశ్రాంతి తీసుకోవడానికి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. మా అమ్మ భోజనం తర్వాత సవరణలు చేసుకుంటుంటే నేను ఒక పుస్తకం తీసి కొంతసేపు చదువుతుండగా నిద్రాధ్యాడ్యం నిన్ను చేరకదరా నిర్భాగ్యద అమోదర అన్నట్టు నిద్రాదేవి నన్ను వరించి 1 గంటో అరగంటో నిద్రపోయి ఉంటా. మా హెడ్ మాస్టర్ గారు వస్తారేమో అని ఉలిక్కిబడి లేచి వారింకా రాలేదని తెలుసుకొని ముఖ ప్రక్షాళనం చేసుకొని మళ్ళీ నా చదువులో మళ్ళీ కాసేపు గ్రంథ పఠనం. మా అమ్మ నాకు పలహారం ఏదో చేసి తీసుకొని అది నేను ముగించే లోపల నా పలహారం పళ్ళె లోపల పెట్టేసి చేతులు కడుక్కొని యువతలికి వచ్చేసరికి వారు వచ్చి అక్కడున్న బల్ల మీద సుఖాసీనులై నేను వచ్చి నమస్కారం చెయ్యగానే వారు నవ్వుతూ ఏమాయ్ పార్వతీశం అంటూ లేవబోయా. ఆయన తోటి కూడా వచ్చిన 3-4 విద్యార్థులు నిలబడి ఉన్నారు. మాస్టర్ గారు దయచేయండి, మీరు లేవటం ఏమిటండి, నేను మీ శిష్యునన్న మాట మర్చిపోయారా, నేను ఎన్ని దేశాలు తిరిగినా ఎంత పెద్ద చదువులు చదివాను, మీరు నాకు ప్రథమ గురువులని, మీ క్రమశిక్షణ కరశిక్ష బెత్తం శిక్షతోటే నేను పైకి వచ్చాను. చేద్దెబ్బలు బెత్తం దెబ్బలు పైకి వచ్చానన్న సంగతిని నేనెప్పుడూ విస్మరించనండి అని ఆయన మళ్ళీ కూర్చొని హారిని ఎల్లు బంగారం గారు నువ్వు ఇవేవి మర్చిపోలేదన్నమాట, ఆఖరికి నా చేతి విసురు
బెత్తం దెబ్బ చురుకు ఇంకా నిన్ను వేధిస్తూనే ఉన్నాయమ్మా అన్నమాట. ఎంత పని జరిగింది నాయన, అయినా పర్వాలేదులే, దండం దశగుణం భవేత్ అన్నారు కదా అని పెద్దల వాక్యం నీలో నిజమై చాలా సంతోషం అబ్బాయి. తర్వాత సభాముఖాన్ని క్షమాపణ చెప్పుకుంటానన్నారు. నవ్వు అంత మాట మీరు అనటం ధర్మం కాదు మాస్టర్ గారు, అది నాకు శాపంగా మారచ్చు, ఆ పని మట్టుకు ఎప్పుడు చెయ్యొద్దు అని వారు సంతోషపూర్వకంగా నన్ను దగ్గర తీసుకొని నా వీపు దట్టి పక్కనే కూర్చోబెట్టుకొని ఒక మాటు 2 చేతులతో ఆలింగనం చేసుకున్నా. ఆయన శరీరం కొంచెం కంపించినట్టు, హృదయ స్పందన ఎక్కువైనట్టు నాకు అనిపించింది. నాకు ఒళ్ళు పొలకని గురుదేవుల ప్రేమ కూడా నాకు పితృవాత్సల్యం లాంటిదే. అయితే ఇక లేదా నువ్వు వచ్చావని 3 రోజులైనా తెలిసిన ఒక క్షణం కూడా ఖాళీ లేక నిన్ను చూడలేకపోయాననే వీలైంది కాదోయ్. నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉందో ఎలా చెప్పను. ఇవాళ నీవు ఎవరితో చెప్పకుండా 2 దేశాంతరం వెళ్ళావని విని అందరూ ఎంత బాధపడ్డా నేను మట్టు చాలా సంతోషించానంటే నువ్వు తప్పక పెద్ద చదువు చదివి క్షేమంగా తిరిగి వచ్చి పెద్ద పేరు సంపాదించుకుంటావనే ధైర్యం అప్పటి నుంచేవాడు. నేను అనుకున్నట్లుగానే విద్యను పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషిస్తూ నువ్వు చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటావని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నా. ఇక నే వచ్చిన పని చెప్పవద్దు. నువ్వు వచ్చావని తెలియగానే స్కూల్ అందరికీ ఆబాల గోప ఎనలేని ఆనందం పొంది స్కూల్ అంతా మీ ఊరు వచ్చి పడదామన్నంత ఉత్సాహం కలిగి అందరికీ నేనే వాళ్ళ ఉత్సాహాన్ని తాత్కాలికంగా చల్లబరిచి దాన్ని క్రమబద్ధం చెయ్యాలని సంకల్పించి మేమింతమంది మీ ఇంటి మీద దాడి చేయటం కంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ తరఫున నిన్ను అక్కడికి ఆహ్వానించి గౌరవించి అక్కడ అంటే ఈ దేశపు విశేషాలని మీ ముఖత నిండు సభలో వింటే బాగుంటుందని కొందరి ఉపాధ్యాయులతో చెప్పగా వాళ్ళు కూడా చాలా సంతోషించి బాగుంటుందని నాతో ఏకీభవించి ఈ ఏర్పాటు చేసి అందుకని ఎల్లుండి సాయంకాలం మన హై స్కూల్ ఆవరణలో సభ ఏర్పాటు చేసి నువ్వు పాత విద్యార్థిగా నేటి గౌరవ అతిథిగా వచ్చి నీ అనుభవాలన్నిటిని కొన్నిటినో చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందపరచాలని అందరి తరపున నిన్ను శాసిస్తున్నాను అని ఆయన అనను. కానీ తప్పక మాతో పాటు చెప్పగవచ్చు మమ్మల్ని అందరినీ ఆనంద పరవశులను చెయ్యాలని కోరుతున్నాను అన్న. ఆ మాట నేను లేచి నిలబడి నమస్కరించి అంత పెద్ద మాటలు అనద్దు మాస్టర్ గారు, నాకు సన్మానము గౌరవం ఏమిటండి, తలంచుకుంటే నాకు భయంగా ఉంది. ఊరికే మీరు పెద్దలు 10 మంది కూర్చొని చిన్న గోష్ఠిలా ఏర్పాటు చేసి నన్ను ఏదైనా ప్రశ్నలు వేస్తే నేను చేతనైన సమాధానాలు చెబితే బాగుంటుందండి. ఉపన్యాసాలు పెద్ద సభల్లో చేయటం నాకు ఇంకా చేతకాల. పైగా ఉపన్యాసం అంటే విద్యార్థులంతా సరదా వచ్చిన 2 నిమిషాలు అయ్యేటప్పటికే విధిగా వాళ్ళందరికీ తలనొప్పి వచ్చి తీరుతుందని నా భయం. వాళ్లకు ఊరికే నా ముఖం ఒకసారి చూపించి మనం గోష్ఠి జరుపుకోవడం చాలా బాగుంటుందని నా అభిప్రాయం మాస్టారు. నీ అభిప్రాయం చాలా బాగుందయ్యా, కానీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కదా. ముందు ఈ సభ ముగి తర్వాత ఉపాధ్యాయులతో ప్రత్యేకించి గోష్ఠి ఏర్పాటు చేస్తా. అది కూడా చాలా మంచి పనే. అందుచేత ఎల్లుండి సాయంకాలం 4 గంటలు బండి తీసుకొని మా విద్యార్థి నాయకుడో లేక ఉపాధ్యాయుడో వస్తారు. వారితో నువ్వు తప్పక రావాలి. ఇంకనే వస్తా మరి అని నేను నమస్కరించగానే నా భుజాల మీద చెయ్యేసి తనతో వీధిలోకి తీసుకువెళ్ళి నాకు సెలవిచ్చి వారు బండెక్కి వెళ్ళి
6వ అధ్యాయం. ఈ సభ ఏమిటి, ఈ సన్మానాలేమిటి, నాకెందుకు వచ్చింది భగవంతుడా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ వాకిట్లో బండి ఆగినప్పుడు నేను లేచి వీధిలోకి వెళ్ళి వాడిని ఆహ్వానిద్దామని అనుకుంటూ ఉండగానే వాళ్ళు లోపలికి రావటం. ఈసారి వచ్చిన వాడు 2 ప్లేడర్. వారు ఫలానా అని తెలుసు, నాకంటే బాగా పెద్దలు కావటం చేత ఎక్కువ పరిచయం. వారు రావడంతో పరస్పరం అభినందనలు చేసుకునే కూర్చున్నారు. వారు వచ్చిన పని వెంటనే వివరి, తమరొక రాక విన్నాం. మన ప్రాంతంలో విదేశీయానం చేసిన వాళ్ళలో మీరే ప్రథములు. విదేశాల్లో విద్యనెచ్చి ఎంఏ భారత్లో అయి వచ్చిన వారిలో మీరే ప్రథములు అయి ఉంటాం. మీరు మాకు అన్ని విధాలా సన్నిహితులు కావటం మాకు గర్వంగా. ఆవలిల్లుండి మా నర్సాపురం బార్ అసోసియేషన్ తరఫున మీ కొరకసారి దయ్యేది మమ్మల్ని గౌరవించి మీ విదేశానుభవాలు కొన్ని మాకు తెలపాలని సభ ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని స్వయంగా కోరటానికి వచ్చి మా మనసబు గారు కూడా స్వయంగా మీ దర్శనానికి రావాలనుకున్నారు. కానీ వారిని అంత శ్రమ పడవలదని మేమే మీతో మనవి చేసి మిమ్మల్ని తప్పక తీసుకువస్తామని చెప్పి మేము వచ్చాం. నాటి సభకు వారే అధ్యక్షులు కూడా. తమరు తప్పక దయచేస్తారు కదా. ఆ సాయంకాలం మాలో ఎవరో ఒక బండి తీసుకొని వచ్చి మిమ్మల్ని తీసుకువెళతామన్నారు. అబ్బేబే మీకంతా అనే లోపలే అనబోతుంటే వారు లేచి నిలబడి నా మాట పూర్తి కాని తమరు మరో మాట ఏం చెప్పక మా ప్రార్థన మన్నించాలి, తప్పదు సెలవని గడగడ వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంకాలం నర్సాపురంలో ఈ యజ్ఞం ఒకటి తప్పదు కదా అని మధ్యాహ్నం 3 గంటలకి లేచి స్నానం గీల చేసి మామూలుగా పంచెకట్లు లాల్చీ వేసుకొని పైన కండువా కూడా వేసుకోవడానికి అమర్చి సిద్ధం చేసుకొని మా స్కూల్ నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు వస్తారనుకుంటే పావు తక్కువ 4 గంటల నేను వాళ్ళ రాకకై నిరీక్షిస్తూ తయారైపోయి వారు సరిగ్గా 4ంటికి వస్తామన్నారు. గడియారం 4 కొట్టింది. 4:30 కూడా దాటింది. నేనేమైనా పొరపాటు పడ్డానా, లేక వాళ్ళు తేదీ ఏమైనా మార్చుకున్నారా అని అనుకుంటూ అయినా బండి ఏదైనా వస్తుందోమో చూద్దామని వీధి గుమ్మంలోకి వచ్చేసరికి బండి కూడా ఆ క్షణంలోనే గుమ్మం దగ్గర బండిలోంచి ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు దిగి మందహాసం చేస్తూ నాకు నమస్కరిస్తూ మన్నించాలి పార్వతీశం గారు, చాలా ఆలస్యమైంది. తమరు అక్కడకు దయచేసిన తరువాత ఆలస్యంగా రాకూడదు. ఎంత తొందరపడ్డా సర్దుబాట్లన్నీ అయ్యేసరికి ఈ వేళ అయిందండి. ఇంకా తమరు డ్రెస్ వేసుకుంటేనే వెంటనే వెళ్ళిపోదామన్నాడు వచ్చిన ఉపాధి. నా ఆలస్యం ఏ లేదు. సుమారు 3 గంటల నుంచి మీ రాకకు ఎదురు చూస్తూ ఉన్నా. అతను కొంచెం తెల్లబోయి మరి డ్రెస్సు మార్చుకోవడానికి ఏముందండి, చాకలి తెచ్చిన పంచా చొక్కా కండువా ఉంటే వేరే దుస్తులేముంటాయన్నా కొంచెం తడబడి ఆహాహా చిత్తం అదేనండి, తమరు అవి విడిచేసి వస్తారేమో అనుకున్నానండి. చేతుడు మాస్టారు బట్టలు విడిచేసి సభకు ఎలా రానండి అన్నాడు ఎంతో అమాయకంగా. ముఖమే ఆయన ఉక్కి బిక్కరై చిత్తం అదేనండి అనగా అంతేనండి, తమరు బట్టలు కట్టుకుంటారని అనుకోలేదండి. అనగా ఎప్పుడు ఏదో సూటు హ్యాటు బూటు వగైరాలతో పైకి రాననుకున్నామండి మేము అన్న. అయితే ఇంట్లో ఏమీ లేకుండా ఉండి వీధిలోకి వచ్చేటప్పుడు అమాంతం అవి తమిగిరించుకొని వస్తాననుకున్నారా? భలే వారండి, రండి పోదామని ఆయన భుజం మీద చెయ్యేసి వీధిలోకి తీసుకెళ్ళారు. పక్కనున్న కుర్రాడు పైకి నవ్వు ఆపుకోలేక కడుపు పట్టుకొని వంట చుట్టుకుపోయి నానా యాతన పడుతూ మా వెనకనే వచ్చి ముందు నన్ను బండి గౌరవంతో వెనకను కుర్రాడు చివర మాస్టారు కొట్టి ఈ బండిలో నరసాపురం చేరేటప్పుడు బట్టతలకు ముఖానికి కొంచెం జీగురు రంగు వస్తుంది. అక్కడ ఎయింబరోకి మళ్ళీ మీరేమైనా ముఖ ప్రక్షాళన చేసుకుంటారా అని అడిగేవారెవరు ఉండరు కదా అని అనుకుంటూ
ఒళ్ళు కంపరమెత్తిన గత్యంతరం లేక బండిలో ఎక్కి కూర్చున్న. బండి 10 గజాలు సాగ్గానే, అయ్యా పంతులు గారు కొంచెం పైకి రండయ్యా అన్నాడు బండితోనే సాయిబు. నవ్వుకుంటూ కొంచెం ముందుకు, మళ్ళీ కొంచెం దూరం సాగి, తమరు ఇంకా పైకి రావాలండి నాయనా, ఈ కొద్ది పరిచయంతో నా మీద ఎంత అభిమానం కలిగి నన్ను పదే పదే పైకి రావాలని కోరుతున్నావు. నువ్వు ఒక్కడువు కనపడ్డావు, చాలా సంతోషం నాయన అన్నాడు. కొంచెం పైకి సారునండి మహారాజ్ అన్నాడు. ఇది మీ ఇల్లు బంగారం కాదు, నన్ను అప్పుడే మహారాజును కూడా చేశావుటోయ్ అన్న. చిత్తమండి, తమరు ఎప్పుడు మహారాజుగానే ఉంటారండి అయ్యా అని నవ్వుకుంటూ ఏలవే హుషారుగా బండి పోడిచి, ఆ ఉత్సాహంలో మమ్మల్ని అరగంట అయినా కాకుండా నరసాపురం హై స్కూల్ గుమ్మల్లో బండారు. ఇంక దిగండి మహారాజా అని నన్ను నా పరివారాన్ని హెచ్చరి తను కిందకి ఉరికి బండి గుర్రం పైకి తేలిపోకుండా నొక్కి పట్టుకొని మేము ముగ్గురం నెమ్మదిగా దిగాం. మాకెదురుగుండా హెడ్ మాస్టర్తో సహా ఉపాధ్యాయులు 50 మంది విద్యార్థి బృందం నాకు స్వాగతం చెప్పడానికి అక్కడే నిలబడి దిగగానే మా రోజుల్లోనే ఎర్రగని విశేషం ఒకటి ముందు కొందరు విద్యార్థులు అన్ని తరగతులు తరొకరో ఇద్దరు వచ్చినట్టుగా కాకి దుస్తులు నెత్తి మీద టోపి, మెడలో నీలం రంగు గుడ్డ టైలా ముడేసుకొని దానికి ఇరుప్రక్కల వరుసగా నిలబడి నేను ముందుకు బయలుదేరగానే టెన్షన్ అనే పాక పెరికాక ఒక విద్యార్థి పెట్టగా వాళ్ళంతా తమ బూట్లు చప్పుడు చేసి నాకు సైనికాభివందనం చేసి, నేను చిరునవ్వుతో ఫీల్డ్ మార్షల్ వాళ్ళని చూస్తుంటే హెడ్ మాస్టర్ గారు ఎంతో సంతోషించి, వాళ్ళు బాయ్ స్కౌట్స్ మన స్కూల్లో ఈ ఏడాది శిక్షణ కొత్తగా ప్రారంభించి విద్యార్థులంతా ఇది ఎంతో ఉత్సాహజనకంగా నేర్చుకోండి. సోపుదారులు పరాకు పలుకుతున్నట్టు కొందరు ఉపాధ్యాయులు కుర్రవాళ్లను అల్లరి చేయకుండా తమ స్థానాల్లో కూర్చోమంటూ హెచ్చరికలు చేస్తూ ఉంటే నేను నా పక్కన ఉన్న హెడ్ మాస్టర్ గారు మహామంత్రి తిమ్మరు సైరట్ నేను కృష్ణదేవరాయలుగా అనుకుంటా లోపలికి హాలు కిటకిటలాడుతోంది. కేవలం విద్యార్థులే కాక చాలామంది పుర ప్రముఖులు ఉద్యోగులు కూడా వచ్చినట్టు కనబడి నేను లోపలికి రాగానే లేవాలా అక్కర్లేదా అనే సందేహంతో ఈ పంచా చొక్కా కండువాతో ఉన్న మనిషి పార్వతీశమేనా కాదా అన్న అనుమానంతో లిప్త కాలం అనుమాని ఎందుకైనా మంచిది అక్కడున్న 50 మంది గభీరున లేచినారు. నన్ను హెడ్ మాస్టర్గా ఎంతో గౌరవం అక్కడ ఉన్న ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంటే పంచకట్టుకున్న నేను పార్వతీశాన్ నేను అనే నిశ్చయానికి సభికులంతా వచ్చి హర్షధ్వానాలు చేసి నేను చాలా గంభీరంగా మామూలుగా నవ్వు తుళ్ళు లేకుండా చాలా సుప్రసిద్ధుడిలాగా ఒక క్షణం నిలబడి సభికులందరి దయాదృష్టితో చూసినట్టు చూసి దయచేయండి అన్నట్టు హస్తాభినయం చేసి సభికులంతా వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు. కిందనున్న ఉపాధ్యాయులంతా విద్యార్థులందరూ సరిగా కూర్చోబెట్టి బల్లలేక నిలబడి ఉన్న కొందరి విద్యార్థులు ప్లాట్ఫారానికి ఎదురుగా నేల మీద కూర్చోబెట్టి నిశ్శబ్దంగా ఉండాలని అందరినీ హెచ్చరించగా సభలో శబ్దం హెడ్ మాస్టర్ గారు నెత్తి మీద తలగుడ్డ మెడ మీదున్న కండువా సవరించుకొని ప్లాట్ఫారం మీదకి దయచేసి ఒక కుర్రవాణ్ణి పైకి రమ్మని ప్రార్థన చేయ సభ్యులంతా లేచి నిలబడ్డ. ఆ విద్యార్థి తాను నేర్చిన గణపతి స్తోత్రం సంస్కృతంలో, సరస్వతి ప్రార్థన తెలుగులో చేసి మాకు నమస్కరించి తనకేదో అఖండ గౌరవం జరిగినట్టుగా సంతోషించి కిందకు దిగి వెళ్ళిపోయి హెడ్ మాస్టర్ గారు లేచి నిలబడి మళ్ళీ ఓ మాటు కోటు కండువా సవరించుకొని సభ్యులను చూసి మందహాసం చేసి కొంచెం కంఠం సవరించి సభాయై నమః అని చేతులు జోడి, మహాజనులారా, విద్యార్థులారా, సోదర ఉపాధ్యాయులారా, ఈరోజు మనకందరు చాలా సుదినం. ఇది ఒక అపూర్వమైన మరపురాని
మరువకూడదు సంఘటన. మన స్కూల్లో మా వద్ద విద్యనభ్యసి ఈనాటికి మన తెలుగువారిలో ఏ ఒక్కరిద్దరూ తప్ప తక్కిన వాళ్ళెవ్వరు చేయలేని సాహస కృషి, అసాధారణమైన ధైర్యంతో నేర్పుతో చేయగలిగినవాడు మన పార్వతి. కొన్ని సంవత్సరాల క్రితం అతను నా విద్య అయి ఉండటం నాకు ఇంతకంత చెప్పనలవి కాని ఆనందం, గర్వం. ఆ సంతోషాతిశయంతో నన్ను మరచి పూర్వపు సరువుతో వారిని ఏకవచనంతో సంబోధన చేసి వారు అన్యథా భావించరని తెలుసు అని నాకేం మాట్లాడారు. నా వైపు చూశారు. నేను మౌనంగా వారి వైపు ఒక నమస్కార బాణంతో మందహాసం జోషించి విసిరారు. ఆయన అందుకున్నట్టు ప్రతిహాసం చేసి మన పార్వతీశంగా నేను మనవి చేసినట్టు పరాపేక్ష లేకుండా, ఎవరి సహాయం లేకుండా అంత చిన్న వయస్సులో ఇన్ని వేల మైళ్ళ సముద్రయానం చేసి మన ప్రభువుల స్వదేశమైన బ్రిటన్లో అంతర్భాగంగా ఉంటున్న స్కాట్లాండ్ వరకు వెళ్ళి ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ బారెట్లాలో ఉత్తమ తరగతిలో ఉత్తీర్ణులైన విషయం మీరందరూ వినే ఉంటారు, ఆనందించుంటారు. ఇప్పుడు ఒక భయంకరమైన మహాఘోర సంగ్రామం ఐరోపాలో జరుగుతున్న విషయం కూడా మీకందరికీ తెలుసు. ఈ రోజుల్లో జలాంతర్గాములు సప్త సముద్రాలలో అహర్నిశలు తిరుగుతుంటే సముద్రం మీద కూడా భయంకరమైన యుద్ధ నౌకలు పహరా కాస్తుంటే పైన అంతరిక్షంలో వాయు విమానాలు మన సంచలనాన్ని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉంటే ఎంతో ధైర్యం చేసి ప్రాణభీతి లేకుండా వీటన్నిటినీ తప్పించుకొని క్షేమంగా ఆరోగ్యంగా స్వదేశానికి తిరిగి రాగలిగిన ధైర్యశాలి మన పార్వతీశంగా. వారికి పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని మనమందరం చేతులెత్తి ప్రార్థించాలి అనగానే సభలో ఉన్న 50 మంది తప్పదు కాబోలని బాధపడకుండా ఒక్కసారి చేతులెత్తి మళ్ళీ హెడ్ మాస్టర్ గారు మరొక మారు కంఠం సవరించుకొని గాత్ర గంభీర్యంగా స్థాయి కాని తగ్గకుండా ఇక పార్వతీశం గారు వారి గుణగణాలను, వారి విద్యాబుద్ధులను, వారి తెలివితేటలు ఎంతసేపు అయినా మీకు చెప్పాలని ఉంది. కానీ ఇప్పటికే కాలాతీతమైనందువల్ల నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగించి మన పార్వతీశం గారు లేచి వారి అనుభవాలు మనకు తెలపాలని కోరుతూ సభా ప్రారంభం అనుకున్న కంటే చాలా ఆలస్యమైనందుకు మన్నించాలంటూ నేను విరమిస్తున్నాను. కుర్చీలో కూర్చొని వారు పడ్డ శ్రమ ముఖాన బయల్దేర స్వేద బిందువులు తుడుచుకుంటుంటే సభికులు దిశలు మారు మోగే సుదీర్ఘ హర్షధ్వానాలు చేశారు. ఆ శబ్దం సద్దుమణగ్గానే నేను లేచి మందహాసంతో 4 వైపులా పలికించి నేను కూడా మా హెడ్ మాస్టర్ గారి పద్ధతి సభాయై నమః అని చేతులు జోడించి, మహాజనులారా, సోదర విద్యార్థులారా, మా పూర్వపు ప్రస్తుత ఉపాధ్యాయులకు నన్నెంతో ఆదరంగా, అభిమానంతో, గౌరవంతో, అతిశయోక్తులు మీకు పరిచయం చేసిన మా హెడ్ మాస్టర్ గారి అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కార సహస్రాలు భక్తి వినమ్రతతో అర్పిస్తారు. మొన్న వారు మా ఇంటికి స్వయంగా దయచేసి నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానించినప్పుడే నేనెంతో సందేహిస్తూ ఒప్పుకొని, ఎంచేతనంటే నేను మీలాగా ఈ స్కూల్లో చదువుకున్నవా. నా విద్యాభ్యాసం కూడా ఇప్పుడున్న గురువుల వద్దనే. అప్పుడప్పుడు వారు ఆగ్రహంతో, అనురాగంతో తగిలించిన చొరకలు ఇంకా మరవలేదు కూడా. నేను ఆ రోజుల్లో చాలా అల్లరి చేసేవాడు అన్న విషయం శిక్ష పొందినప్పుడు కాకపోయినా తర్వాత తెలుసుకోగా ఆనాడు నేను నా సహాధ్యాయులు చేసిన చిలిపి చేస్తాను అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చేవి. ఇవన్నీ మా ఉపాధ్యాయుల సహనాన్ని
ఎంత పరీక్షగా ఉండేవో తర్వాత ఎప్పటికో కానీ తెలుసుకోలేకపోయా. ఆనాటి అల్లరి చేస్తా ఒకటి ఈ క్షణంలో నా జ్ఞాపకం వస్తుంది, మీకు చెప్పాలి అన్నాడు. ఒక రోజున ఒక విచిత్ర సంఘటన జరిగి, ఆ రోజు నేను బడికి వచ్చేసరికి 40-50 మంది విద్యార్థులు వీధిలో ఉండి సాకలి గాడిదను రెంటిని ఎలాగో కష్టపడి పాఠశాల ఆవరణలోకి మళ్లించి తలుపులు బంధించి వాటిని అటు ఇటు పరిగెత్తిస్తూ అవి కూడా హడలిపోయి బయటికి పోయే మార్గం లేక చాలా కంగారుగా ఓండ్రలు పెడుతూ పరిగెత్తాను. ఇంతలో నేను మరికొందరి స్నేహితులు తలుపు మూసి ఉండటంతో లోపల హడావిడి చూసి నా పిలుపు విని తలుపు తీసేవాళ్ళెవడూ లేక కాంపౌండ్ గోడలు దూకి రంగప్రవేశం చేసి అక్కడ కుర్రాళ్ళు ఏమిట్రా ఈ గొడవ అని అడిగి తెలుసుకొని ఆ ఆటలో మేము కూడా ఉత్సాహంగా పాల్గొన్నాం. ఇంతసేపటికి గాడిదల చేత గాడిద గత్తర చేయిస్తున్న కథానాయకుడిని పిలిచి, ఇలా కాదురా అబ్బాయి, సరైన పద్ధతి నేను చెప్తా వీరు అనేసరికి వాళ్ళందరూ చప్పట్లు కొట్టి చెప్పండి అంటూ అమితోత్సాహంతో మళ్ళీ మాస్టర్ల కాకుండా త్వరగా తెమల్చండి, మాస్టర్లులాగా కాకుండా త్వరగా తెమల్చండి అంటే అదే అంటుంటారే, నువ్వు విసుగొచ్చేట్టుగా చేయి అని అయితే మీరెవరైనా గట్టివి 2 తాళ్ళు సంపాదించి ఆ గాడిదను కట్టేసి సర్కస్ చేయిద్దామని 2-3 కుర్రాడు తాళ్ల కోసం పరిగెత్తారు. ఒక కుర్రాడు మట్టుకు తాపీగా అక్కడే నాకేసి నిలబడి ఒక మాట మనం చెప్పగానే విని అవి సర్కస్ ఎలా చేస్తాయని ఏడ్చినట్టే ఉన్నాయి, నీకు తెలియదు, చూస్తూ ఉండు, వీటిని ఎలా తీసుకువచ్చారు కనుక ఇవాళ పంచమి గురువారం కనుక వాళ్లకు శిక్షణ ఇవాళ నుంచే ప్రారంభిద్దాం. ముందు నువ్వు వెళ్ళి కాస్త సిరా తీసుకువచ్చి వాటి తోకలకు కానీ ముఖానికి కానీ పట్టిస్తే మన గాడిదలన్న సంగతి మనకు గుర్తొస్తుంది. ఈ వేళకు మళ్ళీ రోజు వాటిని శ్రమపడి బడిలోకి తీసుకువస్తే 1 గంట పొద్దున్న వీలైతే 1 గంట సాయంకాలం కూడా వీట్లకు సర్కస్ విద్య నేర్పిద్దాం అని మనకు సరదాగా కాలక్షేపంగా ఉంటుంది. ముందు అది సాకరి మూటలు మొయ్యకుండా ఏదైనా సర్కస్ కంపెనీలో చేరి దర్జాగా బతికే అవకాశం కల్పించిన వాళ్ళం కూడా అవుతాం. ఏమంటావని అతను అక్కడున్న తక్కినవాడు ఏకగ్రీవంగా కరతాళ ధ్వనులతో తమ అంగీకారం వ్యక్తపరి ఇంతలో 2 కుర్రాళ్ళు ఎలాగో 2 తాళ్ళు 2 చింత బరికలు పట్టుకొని వగరుస్తూ పరిగెత్తు. ఈ విద్యార్థుల మధ్య నుంచి గాడిద ఉడాయించడానికి దారి లేక ఏదో తమ ప్రాణం మీదకు వస్తుందని ఆలోచనే లేక, అంత ఆలోచన ఉంటే గాడిదలు ఎలా అవుతారండి, అడలిపోతూ మా అందరికేసి జాలిగా చూస్తూ మధ్య కొంత భయంతో కొంత సంతోషంతో హర్రీ అన్నట్టు ఓండ్రిస్తూ నిలబడి ఈ తాళ్లతో ఆ గాడిదలు కట్టడం వీలాగా అని ఆలోచిస్తుంటే అది తెలివైన కుర్రాడు మేక పిల్లలు ఆవు దూడలను పట్టుకున్నట్టు ఒక గాడిద చెవుడు పట్టుకుని ఒక మోటు సరసంతో ఆ గాడిదకు ఒళ్ళు మండి ముందున్న వాళ్లను కరవబోయి వెనక ఉన్న వాళ్లను కాళ్లతో ఎగిరితని వాళ్ళు మొర్రోమని పారిపోయారు. 2వ గాడిద తన్నెవరూ ఏం చెయ్యకపోయినా తోటి గాడిదకు సహానుభూతి చూపటం కోసం గైర్రును తిరిగి కనపడ్డ వాళ్ళందరి కనపడని వాళ్ళు తందటం మొదలు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపథిక్ స్ట్రైక్ కాదు, సింపథెటిక్ కిక్ అన. ప్రేక్షకులందరూ దుష్టులకు దూరంగా ఉండాలనే సంగతి జ్ఞప్తిగా దూరంగా తొలగి మొదటి గాడిద 4 కుర్రవాడు ఎలాగూ తంటాలు పడి 4 కాళ్లకు బంధం వేసి నేను చింతబరిక ఒకటి పుచ్చుకొని ఆ మధ్యను ఈ ఊళ్ళో చూసిన సర్కస్ పద్ధతిని గాడిదను ఒక్కడి తగలి అప్ అని కాకి అసలే గాడి ఆ పైన ఈ కంగారుతో మతిస్థిమితంత
సాకలి భాష తప్ప మరో భాష ఎప్పుడూ వినదు. ఆ గాడిద అప్ అంటే అర్థం ఏమవుతుంది? నయాన్న భయాన్న ఎన్నో విధాలా చెప్పి ఎంతకు వెనకపోతే మళ్ళీ 2 తగలి పోయి వెర్రి గాడిద కొడక అప్ అన్నప్పుడు 2 కాళ్ళు పైకెత్త తెలిసిందా అని ముందు కాళ్ళ మీద మళ్ళీ 2 తగిలించి సర్కస్ రింగులో కథం తొక్కడం నేర్పుదామన్న నెమ్మదిగా మెడ కట్టిన తాడు ఒకటి పట్టుకోమని ఆ గాడిదను ముందుకు లాక్కు వెళ్ళ. అప్పటిదాకా గాడిదే అనుకున్నా, కానీ ఏనుగుకో తెలియదు. చచ్చినా అడుగు తీసి అడుగు వేయించడం నాకు సాధ్యం కాదు. ఎలాగైతే ఈ ఒక్క ఫీట్ అయినా ఈరోజు చేయించి తీరాలని పట్టుదలగా పనిచేస్తున్నా. కొంతసేపు అయిన తర్వాత ఇంతవరకు ఉన్న కోలాహలమంతా చల్లారి ఎంతో నిశ్శబ్దంగా ఉండటం గమని 4 వైపులా చూసేసి అక్కడ అది వరకు ఉన్న విద్యార్థి బృందమంతా మాయమైపోయి ఇదేమిటి వింతని వెనక్కి తిరిగి చూస్తున్న కదా. గేటు అవతలం మా హెడ్ మాస్టర్ గారు మరికొందరు ఉపాధ్యాయులు మమ్మల్ని తదేక దృష్టితో నాకు నిలువెల్లా కంపం వచ్చి పరిగెత్తు. నా అవస్థ చూసి గాడిదలు నాకంటే ముందే తెలుగు తచ్చుకొని నన్ను చూసి వెకిలిగా నవ్వినట్టు ఓండ్రిస్తూ పరుగులంకించు. అప్పటికి నాకు చైతన్యం వచ్చి పారిపోదామని ప్రయత్నం చేస్తున్న మన హెడ్ మాస్టర్ గారు ఎంతో ఆప్యాయంగా, నాయనా పార్వతీశం, ఈ గేటు తీస్తావా బాబు, మేము కూడా వచ్చి నీకు కొంత సహాయం చేయటానికి ప్రయత్నిస్తాం. వారి మాటలకు అర్థం ఏమిటో నాకు సరిగా బోధపడక ఎలాగో కాళ్ళీడ్చుకుంటూ వాళ్ళని గేట్ తీసి హెడ్ మాస్టర్ గారు ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యాలి. వెనక ఉన్న ఉపాధ్యాయులంతా వెలగబడి నవ్వబోయి బలవంతాన ఆపుకున్నారు. నా భుజం మీద ఉన్న గురువు గారి హస్తం ఏదో ఇనప గుండులా ఉండి క్షణక్షణం బరువెక్కుతూ ఉన్నట్టు నన్ను నెమ్మదిగా నడిపించుకొని హెడ్ మాస్టర్ గారు వారి గదిలోకి తీసుకు తక్కిన మాస్టర్లను వాళ్ళ కామన్ రూములోకి వెళ్ళి మమ్మల్ని గురించి కాబోలు నవ్వుకుంటూ మాట్లాడు. మొదటి గంట కొట్టారు. హెడ్ మాస్టర్ గారు తాపీగా కూర్చొని నా భుజం మీద చెయ్యి తీసి, ఏమిటో పార్వతీయం, మనకున్న గాడిదలు చాలా పై గాడిదలు కూడా తీసుకొచ్చి ఏదో గాడిద గత్తర చేస్తున్నావేమి అన్న. వారు కోపంగా అన్నారు, హేళనగా అన్నారు. నాకేం తెలియదు. అర్థం కాదు. ఏదో చెప్పరాని భయం, గుండెల్లో దడ, కాళ్లలో వణుకు, కళ్ళ వెంట నీళ్ళు. ఏం బాబు పార్వతీశం మాట్లాడమేమి? ఆయన ఎంత నెమ్మదిగా అన్నా నా చెవిని చేరేటప్పుడు ఏదో పెద్ద ఉరుము లాంటి శబ్దం ఒకటి వినపడింది. ఎందుకు వచ్చాయా అనుకుంటానండి, మేమందరం అలాగే అనుకున్నానండి. దానికేముంది, మిమ్మల్ని చూడటానికి వచ్చి ఉంటాయి అన్నారు నెమ్మది. బయటికి పొమ్మంటే మేము చెప్పిన మాట వినలేదండి. ఎవరు చెప్పినా ఏమిటి, ఎవరి మాట వినలేదా? ఆఖరికి నీ మాట కూడా. చాలా విచిత్రంగా ఉంది. ఇంతకీ ఏం చెప్పావు దాంతో? వారి ద్వారా నాకేం అందుబాటు. తమరు వచ్చేటప్పటికి అవి అక్కడ అంతా గల్లంతు చేస్తుంటే బయటకు పొమ్మని చెప్పి నా మాట వినకపోతే అసలే గాడిదలు కదా అని ఈ బరికతో 2 తగలిచ్చా. అంతలో తమరు దయచేశారు అన్నాను. అలాగా, అంతే అన్నమాట, ఇంకేం చేయలేదన్నమాట. ఓ గాడిద కాళ్లకు బందారు వేసినట్టుంది. కొంప తీసి అవే బందారు వేసుకుని వచ్చాయా లోపలికి నాయన అన్నారు. లేదండి, పాపం బందారు వేసుకోవడం వాటికి ఏం తేతనవుతుందండి. మన కుర్రాళ్ళు ఎవరో వేశారండి. అది కాంపౌండ్ అంతా గంతులు వేస్తూ మొక్కలన్నీ పాడు చేస్తుంటే నేనే బంధం వెయ్యమని పాపం 4 కుర్రాళ్ళు వద్దు మొర్రో అని ఆ గాడిదలు తన్నుతున్న లక్ష్య పెట్టక బంధం వేయి వాటిని తమకు నచ్చజెప్పడము, లేకపోతే బంట్రోజు వీరాస్వామి దొడ్డిలోకి తోలించడము చేద్దామనుకో. చిత్తం అదేనండి, పొరపాటేనండి, తప్పేనండి. ఈ మధ్య ఈ ఊరు వచ్చిన సర్కస్ చూశాను. అందులో వాడు గుర్రాలు, గాడిదలు, ఇంకా ఏవేవో జంతువుల ఎన్నెన్నో
తరుముకు తమాషా వేషాలు వేయించాడు. అవి కూడా చెయ్యగలవేమో చూద్దామని వాళ్ళ కేకేసినట్టుగా నేను కూడా కేకలేశాను. అంతకంటే ఏం లేదండి గురువు గారు, తప్పు మాట ఏమీ అనలేదని అంటే ఒట్టండి. అబ్బేబే దానికి ఒట్టు దాకా ఎందుకురా, నీ మీద నీ మాట మీద నాకు నమ్మకమే. నా రాక మూలాన దానికి పాఠం సాగలేదన్నవా, పోనీ రేపు రమ్మని అనలేకపోయావా నాయనా? చిత్తం, నేను ఆ మాట అనలేదు కానివ్వండి. మళ్ళీ కనబడితే కొంత ప్రయత్నించి వీటిని లొంగ తీయవచ్చేమో అని ఊహ మాత్రం కలిగిన మాట నిజమండి. భేష్ బాబు, నేను ఊహించినట్టుగానే నువ్వు అనుకున్నావన్నమా. ఈ శిక్షణలో నీకు సహాయం ఎవరినాయనా అన్న. ఒకరేమిటండి, ఇక్కడున్న 100 మంది నాతో సహకరించిన గాడిదలే అంటే వాళ్ళే అన్న. ఏమిటి, నేను వచ్చేటప్పటికి నువ్వు తప్ప ఎవరు లేదే, అంతకుముందు 100 మంది దాకా ఉన్నారా? అయితే ఈ కొత్త గాడిదల మాట ఎలా ఉన్నా ఈ పాత గాడిల సంగతి ఏమిటో తేల్చాలి. నీ సహాధ్యాయులు ఎవరవో చెప్పమ్మా. నా ప్రాణాలు పైకి పోయాయి. ఎవరని చెప్పను, నాకేం తోచదు. ఆ మాటే వారితో అన్న. బాబు, ఇవేం చెప్పలేనండి. నేను వచ్చేసరికి ఎవరో కూడా ఈ గాడిదను తరుముతున్నారండి. అలా కాదురా, ఇలా సర్కస్ చేయిద్దామని నేనే అన్నాను. వాళ్ళందరూ నా చుట్టూ అందులో ఎవరని చెప్పగలను మాస్టారు? అవును పాప, కష్టమే. అంతమంది నిజంగా ఉంది. నిజమే, ఎంత ఒట్టుబడితే అంత పట్టు. నేను ఎప్పుడు అబద్ధమాడను, అలవాటు లేదని, అసలు చేతే కాదండి. 2 చోతులు జోడు. మళ్ళీ వారొక పెద్ద నవ్వుల. ఓరి వెర్రి పార్వతీశం, ఎంత అమాయకుడివిరా, నిన్ను చూస్తే జాలేస్తుంది. నా విధి నేను తప్పకూడదు కదా. నీ చేతిలో బెత్తం ఎలా ఈ 2 చేతులు జాపమ్మా అన్న. నేను వాడిపోతూ 2 చేతులు జాప. 2 చేతుల మీద 2 4 దెబ్బలు. వారి ముఖం చూడలేక పొంగొస్తున్న కన్నీరు ఆపుకోలేక గట్టిగా కళ్ళు మూసుకు ఇక వెళ్ళాయనా అన్న. ఆ మాటే అంటుంటే ఆయన కంఠం కొంచెం కంపించి, అటువంటి దయార్ద్ర హృదయులు కూడా నన్ను శిక్షించాల్సి వచ్చేట్టు చేశానంటే వారి మనస్సు ఎంత క్షోభ పెట్టానో మీరంతా ఊహించుకోగ అంటుంటే నా కంఠం వృద్ధమైపోయి. నేనొకప్పుడు ఎంతో తెలివైన వాడినని, చురుకైన వాడినని, ఉత్తమ తరగతిలో అన్ని పరీక్షలు ఉత్తీర్ణుడై మన ఉపాధ్యాయులందరూ పాఠశాల పేరు తెచ్చే వారిలో ఒక్కడినవుతానని కలలు కనే మా పెద్దలకు ఉపాధ్యాయులకు ఆశాభంగం కలిగి ఒకనాడు పరమశాంత స్వభావులు దయార్ద్ర హృదయులు అయిన మన ప్రధానోపాధ్యాయులను కూడా ఆగ్రహ ఆవేశాలు అయ్యేటంతగా అల్లరి పాలు చేసినటువంటి తిరిగేవాణ్ణి ఏదో వెనక ముందు ఆలోచకుండా, నా శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోకుండా, నా సలహా ఇచ్చిన వారితో మాటైనా చెప్పకుండా మొగల్తూరు నుంచి నరసాపురం సకినేటి పళ్ళు అంతర్వేదో వెళ్ళటం కాబోలనుకొని ఇంగ్లండుకు మూటాముల్లే కట్టుకొని ప్రయాణమై దారి పొడుగున క్షణం క్షణం ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎంత అవివేకంగా ప్రవర్తించాను తలచుకుంటే నాకే సిగ్గుగా. అవన్నీ మీ ఎదుట ఏకరువు పెట్టి కాలహరణం చేయటం నాకు ఇష్టం లేదు. అది కాక ఎప్పుడో ఒక అవన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని ఒక కథలాగా రాయాలనే దురాలోచన కూడా బయలుదేరింది. ఈనాడు మీకందరికీ చిరిపరహితుడను అల్లరివాణ్ణి అయిన నన్ను ఇక్కడికి తీసుకొని ఈ సన్మానం ఎందుకు చేస్తున్నారు? నేను ఈ రీతిగా దీనికి అర్హుణ్ణో నాకు అర్థం కావు. అయినా మీ అందరి అపూర్వ ఆదర అభిమానాలు పాత్రుడనైన చాలా సంతోషిస్తాను. లేక అక్కడ సంఘ జీవితం, విద్యా విధానం గురించి మనం నేర్చుకోవాల్సింది బోలెడు. నిత్య జీవితంలో కూడా వారి పద్ధతులెన్నో మనకు అవశ్యం అనుసరణీయ. వారి దైనందిన జీవితంలో వ్యవహారాల్లో వ్యాపారాల్లో ఎంతో మర్యాద న్యాయం కనపడతాయి. భోజన పదార్థాలు పాలలు మనకు అలవాటైన కల్తీ అనేది ఉండదు. సంతి పిల్లలు వెళ్ళిన పెద్దవాళ్ళు వెళ్ళిన తూకంలో మోసం ఉండదు. అసలు వాళ్ళకి అబద్ధమాటం చేతనవునా అనిపిస్తుంది. నేనున్నంతకాలం నిత్య వ్యవహారాలు
ఎక్కడ ఏ విధమైన అన్యాయం నా కంటపడ. అన్నిటికంటే చిత్రం ఏమిటంటే, నేను ఒక రోజున ఏదో పని మీద ఒక ఊళ్ళో రైలు స్టేషన్కి వెళ్ళి నా పని చూసుకుని వచ్చేటప్పుడు పుస్తక విక్రయశాలలో కొన్ని పత్రికలు కొని తొందరగా బయటికి వస్తుండే నా జేబులో పర్సు నాకు తెలియకుండా జారిపోయి నేను గమనించకుండా వెళ్ళిపోయి ట్రామ్ ఎక్కిన తర్వాత జేబు తడుముకుంటే కనపడ. నేను కండక్టర్తో చెప్పి మధ్యలో దిగిపోయి నా బసకు నడిచి వెళ్ళి తర్వాత వారం రోజులు నేను మళ్ళీ స్టేషన్కు వెళ్ళి వస్తుంటే ఆ పుస్తకాలతో నన్ను గుర్తించి పిలిస్తే దగ్గరకు మళ్ళీ అక్కడ కొత్తగా కనపడ్డ పత్రిక ఏదో కొని డబ్బులు ఇచ్చిపోతుంటే మీకు ఈ రోజున ఒక చిన్న బహుమతి ఇవ్వాలని ఉందా, ఈ వేళకు వద్దులే, నా పుట్టినరోజు వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకునేటప్పుడు చెబుతా, అప్పుడు ఇద్దువు కానీ అని పంటి అని పోబోతుంటే నన్ను బలవంతానాపి ఈ బహుమానం చాలా స్వల్పం, మీరు చెప్పిన ఆ శుభ సమయాలు వచ్చినప్పుడు నా తాకతును బట్టి అప్పుడు వేరే ఇచ్చుకుంటా, ప్రస్తుతానికి మీ దగ్గర ఉంచండి. నా పర్సు అంటే ఆనాడు నేను పారేసుకున్నదాన్ని నా చేతిలో పెట్టి అందులో చిల్లరతో సగా ఒక్క పెన్నీ కూడా తేడా లేకుండా ఉంది. ఆశ్చర్యపడి ఇదేమిటని ఆనాడు తమరేదో ఉత్సాహంతో వెళ్ళిపోతు అది ఇక్కడే పారేసి వెళ్ళిపోయాయి. ఒక పోర్టర్ తీసుకువచ్చి నా చేతికిచ్చి మీ ఆనవారు చెప్పి మీరు వస్తే ఇచ్చేయమని చెప్పి అప్పటి నుంచి మీ రాక కోసం ఎదురు. నేను సంతోషించి థ్యాంక్ యూ అని చెప్పి ఆ పోర్టర్ ఇవ్వండి ఎక్కడుంటాడు, అది నేనేం చెప్పగలను, వాడు ఏ వేళప్పుడు డ్యూటీలో ఉంటాడో ఎక్కడుంటాడో నాకు తెలియదు. మీరు వచ్చినట్టు మీ పర్సు మీకు అందించినట్టు మాత్రం నేను చెప్తాలేండి. సరే అయితే ఇంకొక సహాయం కూడా చేయాలి. ఈ 10 షెల్లింగులు అతనికి నా థ్యాంక్స్ చెబుతూ నాకు ఈ ఉపకారం చేసిన చాలా సంతోషించానని చెప్పండి అని. ఇది వద్దండి, అతన్ని తీసుకోడు, అది అతను అనుభూతుంటే మాట చెవిని పడనివ్వకు, తొందరగా వెళ్ళి. అటువంటి పని మన పోర్టర్లు సాధారణ చేస్తారని మీరెప్పుడైనా చూడటం చూశారు. అక్కడ పద్ధతులన్నీ విధిగా మనం నేర్చుకోవాల్సినవి, అనుసరించాల్సినవి. చంటి పిల్లల పెంపకం దగ్గర విద్యార్థి దశ వరకు వాళ్ళు చూపే నేర్పు ఓర్పు, పిల్లలకు నేర్పే పద్ధతి మనం ముఖ్యంగా మనకు అక్కడ ఉన్ననాడు విచిత్రమనిపించే విశేషం, నేను ఉన్ననాడు ఎప్పుడు ఎక్కడ పిల్లలు ఏడుపు వినపడేది. అక్కడ మన పిల్లలు ఇక్కడ ఏడవకుండా ఉండే సమయం కనవ. మనవాడు దాన్ని సమర్థిస్తూ బలానాం రోదనం బలమని పెద్దలు సామెత కూడా ఏర్పడి. ఇంకొక చిత్రం ఏమిటంటే, అక్కడ తల్లులు అస్తమానం పిల్లలను సంకనేసుకొని తిరగడం, అలా ఎంత దూరమైనా నడిచి వెళ్ళడం, అలా నడుస్తూ మధ్య మధ్య పిల్లలకు చన్ను కొడవడం, ఇలాంటి దృశ్యాలు ఏవి అక్కడ కనపడం. కాళ్ళు వచ్చి నడవటం నేర్పినప్పటి నుంచి కొంచెం ఎండా గాలి తగల ఆరోగ్యమని పిల్లలను పార్కులకు తీసుకువెళ్ళి వాళ్లను అక్కడ స్వేచ్ఛగా ఆడుకోనివ్వడం. తర్వాత విద్యాభ్యాసం ప్రారంభమైన నాటి నుంచి వాళ్ళు రోడ్డు మీద ఎలా నడవాలో, స్కూలుకు వెళ్ళేటప్పుడు బట్టలు ఎలా ధరించాలో, అక్కడికి వెళ్ళి పంతులమ్మకు ఎప్పుడెప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఈవినింగ్, థ్యాంక్ యూలు, సారీలు ఏ సందర్భాలు ఎలా చెప్పాలో, క్లాసులోకి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వచ్చేటప్పుడు కానీ ఎంత నిశ్శబ్దంగా వరసలు ఎలా రావాలో అన్నీ నేర్పుతారు. పెద్దవాళ్లకు మాటలలో, ప్రవర్తనలో ఔచిత్యం, అలవాటు నేర్పుతారు. వాడు జీవితమంతా ప్రతి విషయంలో ఈ ఔచిత్యానికి ప్రాధాన్యం ఇస్తారు. మనవాళ్ళు ఔచిత్యాన్ని గురించి చాలా వ్రాశారు, కానీ ఇవి అన్ని తాటాకులలో, కాగితాలలో, గ్రంథాలలో అణిగి మణిగి ఉండిపోతాయి. అవి అమల్లో ఉండవు.
ఇంకా ఇలా చెప్పుకుపోతుంటే నేను చెప్పగలిగినవి మీరు వినగలవి అనేకం. కానీ ఇప్పటికే ఇంతసేపటి నా ఉపన్యాసంతో మిమ్మల్ని అందరినీ విసిగించేవాడు. ఇంకా మిమ్మల్ని బాధించటం మంచిది కాదు, ఔచిత్యం కూడా. అంచేత ఇప్పటి వరకు నేను చెప్పే కబుర్లని ఓపికతో శ్రద్ధతో విన్నందుకు మీకందరకు నా కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తూ నేను సెలవు తీసుకుంటా. మీకందరకు శుభం అని కూర్చు. 7వ అధ్యాయం. హై స్కూల్లో జరిగిన సన్మానం నాడు ఉపన్యాసం కలగజేసింది. ఊరంతా ఒకటే గొడవగా దీని గురించి మాట్లాడుకోవడం, బాగుందంటే బాగుందనుకోవడం. నాతోటి విద్యార్థులు పార్వతీశం గారు ఇంత బ్రహ్మాండంగా మాట్లాడేమిట్రా, ఎవరున్నా ఆఖరికి హెడ్ మాస్టారున్నా అంత భయం లేకుండా, నదురు బెదురు లేకుండా ఎలా దంచాడురా అని కొందరు. ఆహా, అది కాదురా, వీడిని మనం ఎరుగుదాం కదా, మనతోటే ఆడుతూ పాడుతూ ఉండేవాడు కదా, మనం ఇలా ఉండగానే చూస్తుండగా వీడంతటి వాడు ఎలా అయ్యాడురా, నాకేం అంతుపట్టకుండా ఉంది అని ఇంకో. దానికే ఉందిరా, ఓ 10,000 తగలేసుకొని ఒక్క మాట లండన్ వెళ్ళొస్తే ప్రతి వెధవ అంటారా అని మరికొందరు వ్యాఖ్యానాలు చేస్తూ 24 గంటల్లో నన్ను చాలా పైకెత్తేసి అంతెత్తు వాళ్ళు ఉత్సాహం కొద్దీ నన్ను ఎత్తిన నాకు మటుకు ఉక్కిరి బిక్కిరిగా నేల మీద ఉన్నంతసేపు ఎవరైనా ఇబ్బంది లేదు. కానీ అంతెత్తు ఎక్కినప్పుడు మాత్రం ఏ బ్యాలెన్స్ తప్పినా ప్రమాదం. ఆ వేళ ఇక లాయర్లు జరగబోయే సమాన సభలో ఎలా నెగ్గుకు రావటమా అని ఆలోచిస్తూ అప్పుడే మా అమ్మ కాస్త ఏదో పలహారం చేసి తీసుకువచ్చి పెట్టింది. పాపం నా కోసం ఎంత కష్టపడుతుంది, కోడలుంటే ఇంత బాధ లేకపోను అని అనుకుంటూ నవ్వుకుంటూ పలహారం ముగించేసి గడియారం 4 కొట్టింది. ఓహో, టైం అవుతోంది అనుకుంటూ లేచి ముఖ ప్రక్షాళనాది ముగించుకొని సాకింటి మడతలు తీసి కట్టుకొని వాకిట్లోకి వచ్చి కూర్చునేసరికి నరసాపురం వకీలు ఇద్దరు నన్ను తీసుకెళ్ళటానికి వచ్చి నన్ను హై స్కూల్లోకి మళ్ళీ కాకుండా వీరు ఏ జాగు లేకుండా అనుకున్న క్షణానికి వచ్చి నన్ను దయచేయమని నేను వేళకు సిద్ధంగా ఉండటం చూసి చాలా సంతోషం. మేము వెంటనే బయలుదేరి అరగంటలో నరసాపురం మేము కోర్టు దగ్గర ఉండి బండి దిగేసరికి కోర్టు ఆవరణంతా జనంతో కిటకిటలాడుతూ సందడిగా. ఈ సభ చిన్నదిగా, వకీళ్ళు వస్తే వారు గుమాస్తారు తప్ప మరెవరు రాననుకుని. మొన్న స్కూల్లో జరిగిన సభ గురించి విన్నవాడు చాలామంది కోర్టుకు సంబంధం లేకపోయినా నన్ను చూడాలనే కుతూహలంతో ఏ ఆహ్వానం లేకపోయినా మాట్లాడటానికి వచ్చి చూడటానికి వచ్చి అందుకని కోర్టుకు మొదలు బార్ రూములోనే జరపాలనుకున్న సమావేశం బహిరంగ ప్రదేశంలో అత్యవసరంగా ఏర్పాటు చెయ్యక తప్పద. జనం బాగా ఈ ఇబ్బంది పడ్డ వకీళ్ళు సమర్థులు కనుక ఎంత అవ్యవధి అయినా సభ చక్కగా ఏర్పాటు. మేము బండి దిగగానే మరొక 2 పెద్ద వకీళ్ళు మా బండి దగ్గరకు వచ్చి నేను దిగి నమస్కరించగానే వాళ్ళు ప్రతి నమస్కారాలతో కరచాలన చేసి వారు నాకు చెరొక వైపున ఉండి నిలబడి ముందు నన్ను బార్ రూములోకి తీసుకెళ్ళి అక్కడ సమావేశమై నా రాకకు ఎదురు చూస్తున్న కోర్టు మున్సబు గారి తదితర లాయర్లకు నన్ను పరిచయం చేసి అక్కడ బల్లల మీద సిద్ధంగా అమర్చిన పలహారాలు అందరితో పాటు నన్ను కూడా ఆరగించమని బలవంత తప్పేదిరా. త్వరలోనే ఆ కార్యక్రమం ముగి అందరం సభలోకి నడిచి మున్సబు గారు నా పక్కనే ఉండి ఏదో మాట్లాడుతూనే ఉండి నా దృష్టంతా సభ మీదే. ఈ పెద్దలు పెదట ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అని భయపడుతూ మున్సబు గారు చెప్పిన దాన్ని వినకపోయినా ఊకొడుతూ సభలోకి వచ్చి రాగానే మమ్మల్ని 2 కుర్చీల్లో ఆసీనులు చేసి బార్ సంఘం కార్యదర్శిగా వేదికపైకెక్కి సభాధ్యక్షులు పూజ్యులు అయిన మున్సబు గారిని నేటి ఉపన్యాసకులు గౌరవనీయులు శ్రీ పార్వతీశం బారెట్లా గారిని వేదికపైకి దయచేసి ఆసనాలు అలంకరించమని నమ్రతతో అర్థించి అంత వినయ విధేయతలతో
వారు అంతటి వారు అలా ప్రార్థేయపడుతుంటే మనం వెంటనే వేదిక అలంకరింకపోవడం మర్యాద కాదని మనసబ్బు గారిని అనుసరించి నేను పైకి మేము వెళ్ళగానే ఒక ప్లేడరు గుమస్తాగా పైకి వచ్చి ప్రార్థన చేయము. వారు 4 పద్యాలు రాగవలస నాటక పక్షిలో పడి సభికులను ఆనందింపజేసి కిందకు దిగి వెళ్ళిపోయి ఇంకా సభాకార్యం క్రమం యథావిధిగా జరిపించమని మనసబ్బు గారితో డిస్ట్రిక్ట్ మనసబ్బో ఏదంటారు మనవి చేసి కార్యదర్శి గారు వేదిక దిగి వెళ్ళి మనసబ్బు గారు లేచి ఠీవిగా నిలబడి 2 పక్కలకు ఉన్న కండువా మడత 2 చేతులతో పట్టుకొని ఒక మాటు గొంతు సవరించుకొని సభలో ఉన్న వాళ్ళందరినీ కలయచూ, మహాజనులారా, నేడు చాలా సుదినం. మీరందరూ ఇంత ఉత్సాహంతో ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు అనగానే ఎవరో ఒక తొంటని నిజంగా అయితే ఎందుకు వచ్చామో చెప్పు అన్నాడు. అదేమయ్యా చెప్పబోతున్నాను. మన ప్రాంతాల నుండి ప్రప్రబద్ధంగా సాహసోపేదంగా విదేశాలకు వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి విజయవంతంగా MA బారెట్లా పరీక్షలు ప్రథమ శ్రేణిలో ఫస్ట్ క్లాసులో పాస్ అయి ఎంత మహాభయంకరమైన ఐరోపా సంగ్రామం జరుగుతుండగా నిర్భయంగా క్షేమంగా మన దేశం మన ప్రాంతాన్ని సురక్షితంగా తరలి వచ్చిన మన పార్వతీశం గారిని చూసి అభినందించడానికి మీరు మేము కూడా ఇక్కడ సమావేశమై, వారు చాలా యువకులు, ఎప్పుడు మన తాలూకా కూడా విడిచి వెళ్ళనివారు. ఇంత సాహసనాన్ని ఊహాతీతమైన విషయం. ఇంత చిన్న వయస్సులో కొన్ని వేల మైళ్ళ దూరం దేశం కాని దేశం స్వదేశానికన్నా తల్లిదండ్రుల ఇతర బంధువర్గానికి దూరమై మన కట్టు బొట్టు మన ఆచార వ్యవహారాలు లేని చోట ఏ బెంగా భయం లేక 3 ఏళ్ళు ఆయన అక్కడ సుఖంగా నిశ్చింతగా ఎలా కాలక్షేపం చేశారని అనుకుంటే నాకే భయం వేస్తుంది. అది చాలా అపూర్వమైన విషయం అని వారి ధైర్యమైన మరొక నిశ్చింతను కార్యదీక్షకు ఉదాహరణ. అందుకని మన మధ్యకు వారిని ఆహ్వానించి అభినందిస్తూ ఆశీర్వదించడం మన ప్రథమ కర్తవ్యం, కనీస ధర్మం. వారు ఇన్నేళ్ళు ఆ దూరదేశాల్లో ఉండి కూడా మన వేషభాషలు మరొకరు దయచేయటం చూస్తే మన ధర్మం మన సంస్కృతి మీద మన జాతీయతను నిలబెట్టగలరనే ధైర్యం నాకు వారిని చూడటంతో ఈ విషయంలో వారు మనకు ఆదర్శ పురుషులు కాగలరు అని ఆశిస్తూ మనం వారి వల్ల వినవలసింది, తెలుసుకోవలసింది, తెలుసుకుని ఆచరించాల్సిన విషయాలు అనేకారుడు. అందుకని ఇక నేను అతిగా మాట్లాడుతూ కాలక్షేపం చెయ్యకూడదు. చిరంజీవుడు శ్రీ పార్వతీశం గారి వారి అనుభవాలు, అభిప్రాయాలు, ఆదర్శాలు చెప్పవలసిందిగా కోరుతూ ఇంతటితో ఉపన్యాసం ముగిస్తారు అని వారి కోటు వగైరాలు సవరించుకొని కుర్చీలో సుఖాసీనులయ్యారు. జనసమూహం కరతాళ ధ్వనులు చేసి రేపు గిరీశం గారు ఏం మాట్లాడతాడో రేపు తెలుసుకోండి.